సెకండ్. వాడవాడన ఒకే వేదన, బాధితులకు అండగా ఉంటాం, బుల్డోజర్లను అడ్డుకుంటాం. 2400 కిలోమీటర్ల నమామి గంగేకు 40,000 కోట్లు, 55 కిలోమీటర్ల మూసీకి 1,50,000 కోట్ల. కుర్చీ కోసం రేవంత్ నజరానా, ఢిల్లీకి 25,000 కోట్లు. కాంగ్రెస్కు ఇదో రిజర్వ్ బ్యాంక్. పేదల ఇండ్లను మూసీలో కలుపుతుంటే బీజేపీ నాయకులు నోరెందుకు మెదపరు? పేదల పాలిట కాలయముడిలా రేవంత్, రాహుల్, ప్రియాంకకు ఈ ఆక్రందన పట్టదా? మీరు రెడ్ లైన్లో కాదు, మీకు మేమే డెడ్ లైన్ పెడతాం. అవసరమైతే మరో సాగరహారం. బాధితులకు కేటీఆర్ భరోసా. మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన. 5,000 తీసుకుని మూసీ బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నాడు. కాంగ్రెస్ లాగా 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్, 500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం, మంత్రులు పర్సంటేజీలు పట్టించుకోవడం లాంటి దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఏడుస్తుంటే పైసలు తీసుకున్నారని మాట్లాడడానికి మంత్రికి మనసెలా వచ్చింది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదలను ఇబ్బందులు పెట్టే ఇసొంటి సీఎంలు ఇప్పటిదాకా చూడలే. ఎవరెవరో వస్తారు, ఇంటిపై ఏదో రాస్తారు, ఖాళీ చేయాలని బెదిరిస్తారు. పిల్లలు, మహిళలు, గర్భిణీలు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రింబవళ్ళు భయంలోనే బతుకుతున్నాం. కాంగ్రెస్ వస్తే పరిస్థితి ఇంత దారుణంగా మారుతుందని అస్సలు ఊహించలే. అక్రమంగా ఇల్లు కట్టుకోలే, పర్మిషన్లతోటి కట్టుకున్నాం, డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. ఇక్కడ చెప్పినా వినరా, జైలుకు పంపల్నా? ఈ ఏకపక్ష కూల్చివేతలేంది? ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? రేపు హైకోర్టు చార్మినార్లను కూల్చమంటే యంత్రాలను, సిబ్బందిని పంపుతారా? పొలిటికల్ బాసులో పై ఆఫీసర్లో చెప్పినట్టు నడుచుకుంటే బలయ్యేది మీరే. హైకోర్టు శని ఆదివారాల్లో కోర్టు సెలవుల్లో ఇండ్ల కూల్చివేతలేంది? కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ కోర్టు ఆర్డర్ చదవడంలో లేదా? ఉరి తీసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు. మీరు ఇచ్చిన నోటీసులకు వివరణ కూడా వినలేదు. 48 గంటల నోటీసు ఇచ్చి 40 గంటల్లోనే కూల్చేస్తారా? హైడ్రా నోడల్ ఏజెన్సీనే, దానికున్న చట్టబద్ధత ఏంది? చర్లపల్లి, చెంచల్గూడ జైలుకు పంపితే తెలిసి వస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్. అమీన్పూర్ తహసీల్దార్ పైన న్యాయమూర్తి ఆగ్రహం. హైడ్రా ఏర్పాటు జీవో 99పై స్టే ఇస్తామని హెచ్చరిక. తదుపరి విచారణ 15కు వాయిదా. స్టేటస్ కో జారీ. చట్టాలను అమలు చేయకుండా, కోర్టు ఉత్తర్వులను ఖారతు చేయకుండా కూల్చివేతలే ఏకైక లక్ష్యంగా దూకుడుగా చర్యలు తీసుకున్న వాళ్ళను చర్లపల్లి, చెంచల్గూడ జైలుకు పంపితే పరిస్థితులు తెలిసి వస్తాయి. కూల్చివేతలకు ముందు నోటీసు జారీ చేసి అక్రమదారుడి వివరణ కోరాలని తెలియదా? ఉరి తీసే ముందు కూడా ఆ వ్యక్తి చివరి కోరిక అడుగుతారు కదా. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారా? చట్టాలతో పని లేకుండా కూల్చివేత చర్యలు తీసుకుంటుంటే హైకోర్టులు ఏమి చేయకుండా కూర్చొని ఉంటాయని అనుకుంటున్నారా? నోటీసులు జారీ చేసినప్పుడు వారి వాదన కూడా వినాలని తెలియదా? శనివారం సాయంత్రం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేస్తారా? కోర్టు పనిదినం సోమవారం వరకు ఆగలేకపోతున్నారా అనే వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. సిద్ధరామయ్యపై ఈడీ కేసు. మూడాపై మనీ లాండరింగ్ అభియోగం. మరిన్ని చిక్కుల్లో కర్ణాటక సీఎం. మూడా భూముల కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు. ఈ స్కామ్పై తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగింది. రాష్ట్ర లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా సిద్ధరామయ్య మరికొందరిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు శుక్రవారం సిద్ధరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో సిద్ధరామయ్యను A1గా, ఆయన భార్య బిఎం పార్వతిని A2గా, బావమరిది అనే ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. రబీ వచ్చిన రైతు భరోసా ఏది?
సోమవారంతో ముగిసిన వానాకాలం పంట సీజన్. పంట కోతలు మొదలైన అందని పెట్టుబడి సాయం. కమిటీలు అభిప్రాయ సేకరణ పేరుతో హంగామా పెంచి ఇస్తామంటూ ఎన్నికల్లో కాంగ్రెస్ వాగ్దానం ఉన్నది ఊడగొడుతున్నారంటూ రైతుల ఆగ్రహం. డిఎస్సి ఫలితాలు విడుదల. వెబ్సైట్లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్. 9న నియామక పత్రాలు అందజేత. డిఎస్సి జిల్లా టాపర్గా ఆటో డ్రైవర్. జిల్లా ర్యాంక్ కొట్టిన తండ్రి కొడుకు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన డిఎస్సి 2024 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 11,062 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు అనే ఒక వార్తని ఇక్కడ మనం చూడొచ్చు. 23వసారి ఢిల్లీకి సీఎం రేవంత్. తాజా పరిణామాలతో హడావిడిగా పయనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. ఆయన మంగళవారం రాత్రి లేదా బుధవారం తిరిగి వస్తారని సమాచారం. వాస్తవానికి ఆయన షెడ్యూల్లో ఢిల్లీ పర్యటన లేదని, తాజా పరిణామాల నేపథ్యంలో హడావిడిగా బయలుదేరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆదివారం అస్వస్థతకు గురైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి అనే ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ తల్లి విగ్రహానికి నిప్పు. సిద్దిపేట జిల్లా చౌటపల్లిలో దుండగుల దుశ్చర్య. పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామంలోని బురుజు చౌరస్తా వద్ద నిరుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో విగ్రహావిష్కరణ చేయాల్సి ఉంది. రాజకీయాల్లోకి దేవుళ్లను లాగొద్దు. చంద్రబాబుకు సుప్రీం తలంటు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగినట్టు సాక్ష్యాలున్నాయా? కల్తీ జరగలేదని ఈవో చెప్పాక మీరెలా జరిగిందంటారు? కల్తీపై ఇతర ల్యాబ్స్లో సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో తీరిగ్గా చెప్పడమేంటి? సిట్ విచారణకు ఆదేశించిన తర్వాత ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీఎం ఇలా చేయొచ్చా? తన వాక్యాలతో భక్తుల మనోభావాలను గాయపరిచారు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు. కల్తీపై ఆధారాలేవీ కనిపించలేదన్న సర్వోన్నత న్యాయస్థానం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి తగిన ఆధారాలు తమకైతే కనిపించలేదన్న అత్యున్నత ధర్మాసనం అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. రాష్ట్రం నుంచి ఢిల్లీకి 25,000 కోట్లు. కుర్చీ కోసం ఢిల్లీ పెద్దలకు రేవంత్ నజరానా. అందుకే 1,50,000 కోట్లతో మూసీ ప్రాజెక్టు. బఫర్ జోన్ అని మూసీ వెంట మార్కింగ్. మరి దుర్గం చెరువు ఎఫ్టీఎస్లో ఉన్న రేవంత్ సోదరుడి ఇంటిని ఎందుకు కూల్చారు? పేదలను ముంచే సుందరీకరణ ఎందుకు? పేదల ఇండ్లను మూసీలో కలుపుతుంటే బీజేపీ నేతలు నోరెందుకు తెరవరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నేతల పర్యటన. మూసీ పేరిట ఢిల్లీ పెద్దలకు 25,000 కోట్లు ఇచ్చేందుకు 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కోట్ల విలువ చేసే ఆస్తులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిహారంగా ఇవ్వాలనుకోవడం కాంగ్రెస్ సర్కారు దుర్మార్గమైన చర్యలకు నిదర్శనమని నిప్పులు చెరిగారు. రెక్కల కష్టం చేసి కట్టుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు వస్తున్న రేవంత్ రెడ్డిని ఏ ఆడబిడ్డల ఉసురు తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ మనం చూడొచ్చు. కాంగ్రెస్ బీజేపీ చీకటి స్నేహం. కేంద్రంలో పోరాటం, రాష్ట్రంలో చెట్టాపట్టల్. రేవంత్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ మౌనం. రాష్ట్రంలో పరిణామాలపై పరిశీలనకు అభిప్రాయం.
అక్కడ కయ్యం ఇక్కడ బియ్యం అంటున్నాగా అక్కడ కయ్యం ఇక్కడ బియ్యం అన్నట్టుగా రెండు ప్రధాన జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని తెలంగాణలో రోజువారీ పరిణామాలను గమనిస్తున్న పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రంలో బద్ధ విరోధులుగా ఉంటున్న కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో మాత్రం స్నేహబద్ధంగా కొనసాగిస్తున్నట్టున్నాయని పేర్కొంటున్నారు. 10 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నట్టుగా బీజేపీ ఇంతవరకు స్పందించకపోవడం అనుమానాస్పదంగా ఉన్నదని అంటున్నారు. కూల్చివేతలు బంద్ పెట్టు, హామీలపై దృష్టి పెట్టు. హైడ్రాకు కర్త కర్మ క్రియ సీఎం రేవంత్ రెడ్డి. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హైడ్రామా. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ప్రాణాలు తీయడమా? శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఫైర్. సుందరీకరణతో బాగుపడేదెవరు? రేవంత్కు కూర్చులు తప్ప నిర్మించడం రాదు. హైడ్రాతో డ్రామా అంటున్న హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి కూల్చడం తప్ప నిర్మించడం రాదని, మనుషులు బతుకుడు ముఖ్యమా, సుందరీకరణ ముఖ్యమా అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణతో ఎవరి బతుకులు బాగుపడతాయని ప్రశ్నించారు. సోమవారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఆటో క్రెడిట్ కో ఆపరేటర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అంటూ ఒక వార్తని ఇక్కడ చూడొచ్చు. హైడ్రా ఆర్డినెన్స్కు గవర్నర్ కొర్రీలు. మంత్రివర్గ ఆమోదించిన అనేక సందేహాలు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్కు ఇంకా గవర్నర్ ఆమోదం లభించలేదని సమాచారం. ఆమోదానికి వెళ్లిన ఫైలుపై గవర్నర్ పలు కొర్రీలు వేసినట్లు తెలుస్తుంది. హైడ్రా ఏర్పాటు పరిధి, విధి విధానాలకు సంబంధించి న్యాయపరమైన పలు అంశాలను ప్రస్తావించినట్లు సమాచారం. సెప్టెంబర్ 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో హైడ్రాకు సంబంధించిన ఆర్డినెన్స్ను తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్కు అధికారులు వివరించారు అంటూ ఒక వార్తను ఇక్కడ చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలోని వార్తలను చూద్దాం. దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీం కామెంట్. లడ్డుల్లో కల్తీ జరిగిందని విచారణకు ముందే ప్రకటించారని ఏపీ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం. లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడి. సీఎం చంద్రబాబు టీటీడీ ఈవో ప్రకటనలను పొంతనలేదని ఫైర్. తదుపరి విచారణ ఈ నెల 3కు వాయిదా. ఆగమాగం కూల్చుడు ఎందుకు? తహసీల్దార్ చెప్తే హైకోర్టును కూల్చేస్తారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం. జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోవద్దని వార్నింగ్. అమీన్పూర్ నిర్మాణాల కూల్చివేతపై సీరియస్. మీరు ఇట్లనే చేస్తే హైడ్రా జీవో 99పై స్టే ఇవ్వాల్సి వస్తుంది. శని ఆదివారాల్లో కూల్చివేతలు వద్దంటే ఎందుకు చేపట్టరు? రాజకీయ బాసుల మాట వింటే బలిపీఠం ఎక్కేది మీరే. రాత్రికి రాత్రే హైదరాబాద్ మారిపోవాలంటే ఎట్లా? చెరువుల్లో అక్రమాల కూల్చివేతను మేము అడ్డుకోవడం లేదు, కానీ రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని చెప్తున్నాం. కూల్చివేతలేం మీ లక్ష్యమా? ట్రాఫిక్ గురించి పట్టించుకోరా? హైడ్రాకు ఉన్న విధానం ఏమిటో చెప్పాలని ప్రశ్న. హైడ్రాకు విధానం అంటూ ఏముంటుంది? ఆగమాగం కూల్చివేతలు ఎందుకని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు ప్రశ్నించింది. రాత్రికి రాత్రే అన్నీ మారిపోవాలనుకుంటే ఎట్లా అని, హైదరాబాద్ను ఉన్నపలంగా మార్చుకోవడం ఏమిటని నిలదీసింది. శని ఆదివారాల్లో సూర్యాస్తమయం తర్వాత కూల్చరాదన్న ఆర్డర్ను ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇట్లనే ముందుకు వెళ్తే హైడ్రా ఏర్పాటుకు ఇచ్చిన జీవో 99పై స్టే ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది. తహసీల్దార్ చెప్పే హైకోర్టును కూడా కూల్చేస్తారా అని ఫైర్ అయ్యింది అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ. సరే, దసరా లోపే కొత్త టీచర్లు. ఈ నెల 9న అపాయింట్మెంట్ లెటర్లు. సీఎం రేవంత్ రెడ్డి. డిఎస్సి ఫలితాలు విడుదల. నేటి నుంచి 5 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. 55 రోజుల్లోనే డిఎస్సి రిజల్ట్స్ ఇచ్చినాం. పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్లను మూసివేయం. 100 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు. విద్యారంగాన్ని కేసీఆర్ పట్టించుకోలే.
10 ఏళ్లలో కేవలం ఒక్కటే డిఎస్సి వేసిండు. ప్రజాపాలనలో ఉద్యోగాల భర్తీ నియంత్రణ ప్రక్రియ అని ముఖ్యమంత్రి వెల్లడి. ఏడాదిలోనే 65,000 ఉద్యోగాల భర్తీ. ప్రజాప్రభుత్వం 11,062 పోస్టులకు డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసిందని సీఎం రేవంత్ తెలిపారు. ఒక్కో పోస్టుకు 1:3 నిష్పత్తితో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలబడ్డామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1, 2, 3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చేస్తే తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు. ప్రస్తుతం ఎటువంటి లోపాలు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తంగా సర్కారు ఏర్పడిన ఏడాదిలోనే 60,000 నుంచి 65,000 ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామని వివరించారు. మూసీ సుందరీకరణ ఓ స్కామ్. నమామి గంగేకు 40,000 కోట్లయితే మూసీకి 1,50,000 కోట్లు ఎందుకు? మూసీ ప్రక్షాళనపై అందరినీ ఒప్పించాకే ముందుకెళ్లాలని డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. దేశంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంకులా వాడుకోవాలని చూస్తున్నదని అన్నారు. 2,400 కిలోమీటర్ల నమామి గంగే ప్రాజెక్టుకు ₹40,000 కోట్లు ఖర్చయితే 55 కిలోమీటర్ల మూసీ ప్రక్షాళనకు ₹1.5 లక్షల కోట్లకు ఎందుకని ఆయన ప్రశ్నించారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ మనం చూడొచ్చు. 80% కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే. బీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలోనే మూసీ ప్రక్షాళన లేదా? మూసీ పరివాహక ప్రాంతాల్లో ఒక్క గుడిసె కూడా కూల్చలే. హైడ్రా టార్గెట్ భూ బకాసురులే. నగర అభివృద్ధి కోసం ఫామ్ హౌస్ల డెవలప్మెంటా? మూసీ ప్రక్షాళనతోనే హైదరాబాద్కు పెట్టుబడులు. పేదలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా. ఫ్యామిలీ ఫోటో ఆప్షనల్. కుటుంబ సభ్యులు అనుమతులతోనే తీయాలి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో ఆప్షనల్ మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతిస్తేనే ఫోటో తీయాలని అధికారులను ఉద్దేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పైలట్ ప్రాజెక్టు ప్రక్రియను చేపట్టాలని సూచించారు. సోమవారం సెక్రటేరియట్లో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై అధికారులతో రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ వివరాల సేకరణకు చేపడుతున్న ఏర్పాట్లను సీఎం అధికారులను వివరించారు అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. స్థానికతపై తుది నిర్ణయం రాష్ట్రానిదే. నిబంధనలు రూపొందించే హక్కు కూడా. నీట్ కౌన్సిలింగ్ వ్యవహారంపై సుప్రీం విచారణ. స్థానికత అంశంపై స్పష్టమైన విధానం ఉండాలని సూచన. ఈ నెల 3 తేదీకి విచారణ వాయిదా. స్థానికత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిబంధనలు రూపొందించే హక్కు కూడా రాష్ట్రానికే ఉందని తెలిపింది. నీట్ కౌన్సిలింగ్ స్థానికత వ్యవహారంలో దాఖలైన పిటిషన్పై ఈ మేరకు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతకు సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 33ని తీసుకొచ్చింది. నీట్కు ముందు 4 ఏళ్లు లోకల్గా చదవాలని లేదా లోకల్లో ఉండాలని జీవో 33లో నిబంధన 3A కింద చేరింది అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. దసరాకు 6,000 ప్రత్యేక బస్సులు. హైదరాబాద్ శివారు నుంచే సర్వీసులు. వీసీ సజ్జనర్.
ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ బెంగళూరుకు నేటి నుంచి 15వ తేదీ దాకా అందుబాటులోకి. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆర్టీసీ ఎండీ ఆదేశం. దసరా పండుగను పురస్కరించుకొని హైదరాబాద్ నుంచి 6,000 బస్సులను వివిధ ప్రాంతాలకు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా టైం సేవ్ చేసేందుకు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల నుంచే ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని ప్రకటనలో తెలిపారు. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంగర్, సంతోష్ నగర్, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచుతాం అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేయగలరా? ఆ పార్టీ నేతలకు మంత్రి తుమ్మల సవాల్. కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ రుణమాఫీ చేయగలరా అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ నేతలకు సవాలు విసిరారు. లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తల నుంచి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా రైతుల రుణాలు మాఫీ చేయగలరా అని తుమ్మల ప్రశ్నించారు. బీజేపీ ధర్నాపై మంత్రి తుమ్మల సోమవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. పంచాయతీ ఓటర్ల సంఖ్య 1,67,33,585. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఇందుకోసం జిల్లా, గ్రామ స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. 33 జిల్లాల్లో 12,769 గ్రామాలుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ మేరకు కొన్ని జిల్లాల్లో పంచాయతీలు వార్డుల వారీగా ఫైనల్ ఓటర్ లిస్టులను ప్రదర్శిస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,67,33,585 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు లెక్క తేలింది. ఓటర్ల ముసాయిదా జాబితాను ఈ నెల 13న వెల్లడించగా దానిపై అభ్యంతరాలు స్వీకరించి అన్నింటినీ పరిష్కరించి తుది జాబితాలు రూపొందించారు అంటూ ఒక వార్తనైతే మనము ఇక్కడ చూడొచ్చు. రైతాంగానికి కరెంటు అంతరాయం కలగొద్దు. ఆఫీసర్లకు సుదర్శన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశం. రాష్ట్ర రైతాంగానికి అంతరాయం లేకుండా నాణ్యమైన కరెంటు సప్లై చేయాలని అధికారులను సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. సోమవారం డిస్కం పరిధిలోని సూపరింటెండెంట్ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ ఫారూఖీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరెంట్ డిమాండ్ నమోదవుతున్నట్టు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో వరి సాగు జరుగుతుందని, యాసంగి సీజన్ స్థాయిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతుందని వివరించారు. గ్రామ పంచాయతీలకు రూపాయలు 162 కోట్లు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. పంచాయతీలకు రూపాయలు 162.13 కోట్లు మంజూరు చేస్తూ ఆ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో ట్రాక్టర్లు, ఈఎంఐలు, మల్టీపర్పస్ వర్కర్లు, సిబ్బంది జీతాలు, విద్యుత్ పెండింగ్ బిల్లులు, పచ్చదనం, స్వచ్ఛదనం క్రింద చేపట్టనున్న పనులకు వినియోగించుకోవాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీల్లో జనాభా ఆధారంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు మంజూరవుతాయి అంటూ ఒక వార్తనైతే మనం ఇక్కడ చూడొచ్చు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోండి. సీఎం రేవంత్కు మాజీ ఎంపీ రవీంద్రనాయక్ విజ్ఞప్తి. 10 ఏళ్లలో 1,000 కోట్లు సంపాదించారని ఆరోపణ. సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణకు 14 రోజుల రిమాండ్. చంచల్గూడ జైలుకు తరలింపు. 700 మంది దగ్గర 360 కోట్లు వసూలు చేసి మోసం. కాలు కదపలేం, చెయ్యెత్తలేం, మాకు కేర్ టేకర్ను ఏర్పాటు చేయండి. ప్రభుత్వానికి మస్కులర్ డిస్ట్రోఫీ బాధితుల విజ్ఞప్తి. కండరాల క్షీణతతో బాధపడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని మస్కులర్ డిస్ట్రోఫీ బాధితులు విజ్ఞప్తి చేశారు. మస్కులర్ డిస్ట్రోఫీ అవేర్నెస్ మాసోత్సవం
సందర్భంగా మాఘోష పేరుతో సోమవారం హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో సమావేశం నిర్వహించారు. దీనికి వందలాది మంది బాధితులు హాజరై తమ గోడు వెలిబుచ్చుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి మాట్లాడుతూ, మేం నడవలేం, చేతులు కూడా ఎత్తే పరిస్థితి ఉండదు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ బీసీ మహిళకు మీరిచ్చే గౌరవం ఇదేనా? కొండా సురేఖకు వెంటనే సారీ చెప్పాలి. కేటీఆర్పై బీసీ నేత దాసు సురేష్ ఫైర్. బీసీ మహిళ అయిన కొండా సురేఖను బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం అసభ్యకరంగా ట్రోల్ చేయడం దారుణమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ మండిపడ్డారు. బీసీ మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని కేటీఆర్పై ఫైర్ అయ్యారు. ఇదే పరిస్థితి తమ సోదరికి ఎదురైతే కేటీఆర్ ఎలా స్పందిస్తారు అని ప్రశ్నించారు అంటూ ఒక వార్తనైతే మనం కేటీఆర్ ఖబర్దార్, నీ బట్టలు ఇప్పి ఉరికిస్తారు కొండ సురేఖ. అక్క అని రఘునందన్ రావు మెడలో నూలుదండ వేస్తే ట్రోలింగ్ చేస్తావా? నీ చెల్లె జైలుకెళ్ళే ఇట్లనే ట్రోలింగ్ చేసి నీ చెల్లె జైలుకి వెళ్తే ఇట్లనే ట్రోల్ చేసినామా? నన్ను ఇంట్లో ఉండనివ్వకుండా చేసినావు. 2 రోజుల నుంచి అన్నం తినలే. మీడియా సమావేశంలో కంటతడి. కేటీఆర్ మొదటి నుంచి మహిళలను దారుణంగా అవమానిస్తున్నాడని, పశువుల కంటే హీనంగా చూస్తున్నాడని మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. మంత్రి హోదాలో ఉన్న తననే ఇంట్లో ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చాడని మండిపడ్డారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేనేత సమస్యలు చెప్పి గౌరవంగా చేనేత మాల మెడలో వేస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం దాన్ని ట్రోల్ చేస్తున్నదన్నారు. ఒక మహిళ అనే గౌరవం లేకుండా అసభ్యకరమైన కామెంట్లతో మానసికంగా వేధిస్తున్నారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు అంటూ ఒక వార్తనైతే ఇక్కడ చూడొచ్చు. ఎస్సీ రిజర్వేషన్లను ఎత్తేస్తే కుట్రను అడ్డుకుంటాం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో ముందుకెళ్తాం. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వెల్లడి. జపాన్కు చేరుకున్న బట్టి 3 రోజుల పాటు పర్యటన. వారం రోజుల అమెరికా పర్యటన అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సోమవారం మధ్యాహ్నం జపాన్ చేరుకున్నారు. హనిడా ఎయిర్పోర్ట్లో ఆయనకు భారత రాయబార కార్యాలయం ప్రతినిధులు అజయ్ నిద్, మధుసూదన్, అమన్, ఆకాష్ స్వాగతం పలికారు అంటూ ఒక వార్తని. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్, మూసీ పేరుతో కాంగ్రెస్ అవినీతి. ఆ 2 పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయి. ఎంపీ బండి సంజయ్. మహిళా మంత్రులను బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తున్నది. ఆ పార్టీకి మహిళలంటే చులకన కాబట్టే ట్రోల్ చేస్తున్నారు మంత్రి సీతక్క. మహిళలు రాజకీయాల్లో ఉండాలా వద్దా అని ఫైర్. మహిళా మంత్రులు కాంగ్రెస్ మహిళా నేతల వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోందని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు మహిళలంటే చులకన అని, అందుకే ట్రోల్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండి కాలనీలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సులో మహిళలు రికార్డింగ్ డాన్సులు చేసుకోండి అన్న దుర్మార్గుల పార్టీ బీఆర్ఎస్ అని ఆమె దుయ్యబట్టారు. సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్. ఈసారి రూ93,750 చెల్లింపు. స్థలం లాభాల్లో 33% చెల్లించేందుకు సంస్థ లాభాల్లో 33% చెల్లించేందుకు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. 42,000 మంది కార్మికులకు వర్తింపు. ప్రతి ఏటా దీపావళికి సింగరేణి సంస్థ PLR పర్మిషన్ లింక్ క్రింద కార్మికులకు ఇచ్చే బోనస్ ఈ ఏడాది రూ93,750 చెల్లించేందుకు నిర్ణయించారు. దీంతో సంస్థలోని 42,000 మంది కార్మికులకు వర్తించనుంది. గత నెల 29న ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కాల్ ఇండియా అధికారులు చర్చలు జరిపారు. ఇందులో భాగంగా